సీజనల్ వ్యాధులతో గిరిజన ప్రాంతం వణుకుతుంది. వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య లోపంతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నాయి. ఇంటికి ఒకరిద్దరు చెప్పున మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు. రోజు వందల సంఖ్యలో ఓపీ నమోదవుతుంది. అత్యధికులు ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. వార్డులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అయితే వైద్యం కోసం వచ్చే వారికి వసతి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పడకలు చాలక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బెడ్పై ఇద్దరు ముగ్గురు సర్దుకోవాల్సి వస్తుంది. మన్యం జిల్లాలో జ్వరాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో మలేరియా వైరల్ పంజా విసిరింది. ప్రతి తండాలో వైరల్ మలేరియా కేసులు చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికీ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైరల్ మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దోనుభాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాయకమ్మగూడ, కిల్లాడ, దేవనాపురం, ఘాటి గుమ్మడ, పొల్ల, కిటికీపాయి తదితర ప్రాంతాలలో అధికంగా మలేరియా కేసులు ఉన్నాయి. కుసిమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కురుసింగి, అర్చుబ, మర్రిపాడు ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎగువద్వార బంధం గ్రామాల్లో మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు. ధోనుభాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రోజుకు 10 మలేరియా కేసులు నమోదవుతున్నాయి. కుసిమి, మర్రిపాడు పీహెచ్సీల పరిధిలో వైరల్ జ్వరాలు ప్రతి పీహెచ్సీలో 10 కేసులు నమోదవుతున్నాయి. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో రోజుకు 300 వరకు ఓపీ కేసులు నమోదవుతున్నాయి. మలేరియా ఆర్డీటీ రక్త పరీక్షలో 21, స్లైడ్ టెస్ట్లో 2 పాజిటివ్ వచ్చింది. ఇక టైఫాయిడ్, విష జ్వరాలతో మరో 83 మంది బాధపడుతున్నారు. వీరిలో ఇన్ పేషెంట్లుగా 31 మంది ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. అయితే వారికి సరిపడా వార్డులు, బెడ్లు అందుబాటులో లేవు. దీంతో చేసేది లేక వైద్య సిబ్బంది ఒకే మంచంపై 2 లేదా 3కి వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలను ఏర్పాటు చేయాల్సి ఉండగా పై అంతస్తులో అదనపు వార్డుల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో 2 వార్డుల్లో చిన్నారులు, మహిళలకు వేరుగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకా కింద అంతస్తులో మరో 40 బెడ్లు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. మొత్తంగా ఏరియా ఆసుపత్రిలో 4 వార్డుల్లో 80 బెడ్లు సిద్ధం చేసి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో అత్యధికులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వస్తున్న మలేరియా జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా రోగులకు ప్లేట్లెట్స్ తగ్గడంతో రక్త కణాలు క్షీణించిపోతున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మందుల కోసం ఇండెంట్ తీసుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గతేడాది మార్చిలోపు ఖర్చయిపోయాయి. దీంతో రోగులకు సరిపడా సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఉంది. అవసరమైన మందులు కొనలేని దుస్థితి ఏర్పడింది. ఈ ఏడాది రోగులకు తగ్గ ఆసుపత్రుల అభివృద్ధి నిధులు రావాల్సి ఉంది. ఏజెన్సీలో 2021లో దోమతెరలు సరఫరా చేశారు. ఇప్పటికి 5 ఏళ్లు గడుస్తున్నా దోమతెరలు సరఫరా చేయలేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు వైద్య సిబ్బందికి గడ్డు నెలలే. ఈ నెలల్లోనే ఎక్కువగా జ్వరాల విజృంభణ ఉంటుంది. కానీ ఈసారి జూలై నెలలో మాత్రం ఏజెన్సీలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటం, కొత్త నీరు, కలుషిత జలాలు తాగటం, ఇంకోవైపు అపరిశుద్ధ్యంతో దోమలు, ఈగలు స్వైర విహారం చేయటంతో ప్రతి ఇంట ఒకరిద్దరు టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. రోజురోజుకు సీతంపేట ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. మీ ఊరు ఎవరు అన్నావమ్మా? జనంలో జ్వరాలు ఎక్కువ ఉన్నాయా? ఏమైంది? జ్వరం, మలేరియా. మలేరియా జ్వరం. ఎక్కడ చదువుతున్నావు? సామరెల్లి. తగ్గలేదా? మీ సామరెల్లి స్కూల్లో జ్వరాలు ఎక్కువ ఉన్నాయా? దోమలు ఎక్కువ ఉన్నాయా? మా అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు. మలేరియా పాజిటివ్ అండ్ ప్లేట్లెట్స్ డౌన్. ఇప్పుడు కొంచెం కవర్ అయ్యింది. మీదే ఊరు? గడికారం అండి. మీ ఊర్లో జ్వరాలు ఎక్కువ ఉన్నాయా? అక్కడ ఉన్నాయి. మా ఏరియా కొంచెం మలేరియా, దోమలు ఎక్కువ ఉండటం వల్ల విపరీతంగా జ్వరాలు ఒకరి నుంచి ఇంకొకరి ద్వారా అలా వ్యాపిస్తుంది. ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిటకిటలాడటంతో ఇదే అవకాశంగా భావించి ఆర్ఎంపీ వైద్యులు ఏజెన్సీల ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వాదన వినిపిస్తోంది. సాధారణ జ్వరం అయినప్పటికీ అనేక రకాల పరీక్షలు నిర్వహించి వేలకు వేలు బిల్లులు వేస్తున్నారట. అవసరం లేకపోయినా వివిధ రకాల పేర్లతో పరీక్షలు జరిపి రోగ నిర్ధారణ పేరిట గిరిజనులను నిలువునా దోచుకుంటున్నారు.
గ్రామాల్లోకి వెళ్లి సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది తూతూ మంత్రంగా వ్యవహరిస్తుండటం, ముందస్తు శానిటేషన్ చర్యలు చేపట్టకపోవడం, జ్వరాలపై అవగాహన కల్పించకపోవడంతో ఆర్ఎంపీ వైద్యులు భారీగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆర్ఎంపీ వైద్యశాలతో పాటు ప్రతి వైద్యశాల కిక్కిరిసిపోయి ఉండటం ఏజెన్సీ గ్రామాల్లోని జ్వరాల తీవ్రతకు అద్దం పడుతోంది. ఏరియా ఆసుపత్రిలో 4 వార్డులో 80 బెడ్లు సిద్ధం చేసి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని సీతంపేట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. పారిశుద్ధ్యంపై గిరిజన గ్రామాల్లో సచివాలయం సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నామని ఎంపీడీఓ బివి మిశ్రా చెప్పారు. సో ఇలాంటి మన ట్రైబల్ ఏరియాలో ఈ వర్షాకాలం, ఈ కొండలు, ఈ మస్కిటోస్, ఈ విధంగా మనకి ఈ సీజనల్ డిసీజెస్ అనేది ఈ నెలలో ఎక్కువగా ప్రబలుతాయండి. సో అలాగే మనకి ఏంటంటే గత 10 days నుంచి ఎక్కువ పీడియాట్రిక్ రిలేటెడ్గా వైరల్ ఫీవర్స్ అనేవి మన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. మనకి ప్రతిరోజు కూడా పిల్లలు 40 to 50 ఫీవర్ కేసెస్ మనకి ఓపీలో చూపించుకోవడం జరుగుతుంది. అందులో ఆల్మోస్ట్ 15 to 20 కేసెస్ మనం ఐపీ ఇన్పేషెంట్గా జాయిన్ చేయడం జరుగుతుంది. మనకి 20 బెడ్స్ పీడియాట్రిక్ వార్డులో ఉంటే ఆల్మోస్ట్ 40 to 50 కేసెస్ ఐపీగా జాయిన్ చేయటం జరుగుతుంది. ఇది మనం ఈ బెడ్ కొరతను తీర్చాలంటే మరి ఇంకా మనకి న్యూ బ్లాక్ కానీ వచ్చి అక్కడ కొన్ని స్పెషల్ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ కూడా మేము ఇలాగ ఆక్యుపై చేసుకొని వీళ్ళకి ఒకే బెడ్ మీద 2-3 లేకుండా వైద్య సదుపాయం అందించడం జరుగుతుంది. అలాగే సీతంపేట, అలాగే చిన్నబగ్గ, ఇలాగా ఒక 5-6 విలేజ్ల్లో ఇప్పటి వరకు స్ప్రే చేయడం ఒక ఫస్ట్ టైము. అలాగే మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మరోసారి కూడా స్ప్రే చేసి చేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్ క్లోరినేషన్, ప్రతి ఎవ్రీడే క్లోరినేషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి 15 daysకి ఒకసారి ఈ ట్యాంక్స్ కూడా క్లీనింగ్ చేయడం అనేది ప్రక్రియ అనేది సచివాలయం స్టాఫ్ చేస్తాను లేదని కూడా గమనిస్తూ ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కూడా చేయడం జరుగుతుంది. మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి. గిరిజనులకు అన్ని రకాల వైద్యం అందించాలి. మందులు, చికిత్సలు సకాలంలో అందించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.